నందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు. మరణాతా, షలోం. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయము. న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయము 36వ వచనం. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ప్రజలతో మీరే సూటిగా తేటగా మాట్లాడండి నాయన. ఈ సందేశం ద్వారా అనేక మంది జీవితాలకి కనువిప్పు కలిగించండి, కార్యము చేయండి. ఇది ఎన్నదాసుకున్న స్వర బలహీనత, శారీరక బలహీనత తొలగించి నీ ప్రభావంతో నింపి నీ పాత్రగా వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యవ్వన సహోదరి సహోదరులారా, యవ్వన కాలము చాలా ప్రశస్తమైనది. నీ యవ్వన జీవితము చాలా విలువైనది. ఈ యవ్వన కాలములో నీకున్న బలాన్ని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి ఏదైనా సాధించగలవు. ఈ యవ్వనం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక బలమైన ఆయుధం, ఏ గ్రేట్ వెపన్, ఒక అద్భుతమైనటువంటి ఆయుధం అన్నమాట నీ జీవితంలో. చిన్నపిల్లగా ఉన్నప్పుడు పూర్తి పరిపక్వత ఉండదు. ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత ఆరోగ్యము, అవయవాలు సహకరించవు. కానీ యవ్వన కాలములో నీకున్న బలము, నీకున్న స్పీడు, నీ ఆలోచన విధానం చాలా వేగముగా ఉంటుంది. ఈ యవ్వన జీవితాన్ని నువ్వు సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే, నీ యవ్వన బలాన్ని సరైన స్థితిలో నువ్వు ఉపయోగించుకోగలిగితే నీ ఫ్యూచరు చాలా బాగుంటుంది. నీ యవ్వన కాలములో నీవు చేసే నిర్ణయాలే, నీ యవ్వన కాలములో నీవు చేసే పనులే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మరొక్కసారి చెప్తున్నాను, నీ యవ్వన కాలములో నీవు తీసుకునే నిర్ణయాలు, నీవు జీవించే జీవితమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ యవ్వన కాలములో చెడ్డ నిర్ణయాలు తీసుకుని, ఈ యవ్వన కాలంలో నీ తల్లికి నీ తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళి దేవుని సన్నిధిని విడిచి నీ శరీరంలో కోరికలు గుర్రాల్లాగా పరిగెడుతున్నప్పుడు నువ్వు వాటి మీద సవారీ చేస్తూ దూసుకుపోతే నువ్వు ప్రమాదంలో పడబోతున్నావు. జాగ్రత్త. ఈ యవ్వన కాలములో నీ శరీరములో పరిగెడుతున్న కోరికలని నువ్వు కళ్ళెం వేసి లాగగలిగి కంట్రోల్లో పెట్టుకోగలిగితే, ఈ యవ్వన కాలములో చెదిరిపోతున్న నీ మనస్సును, నీ ఆలోచనలు, నీ తలంపులని కంట్రోల్లో పెట్టుకోగలిగితే, నీ తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించగలిగితే, దేవుడు ఏ ఉద్దేశముతో ఈ భూమి మీద నిన్ను పెట్టాడో, పుట్టించాడో ప్రభువుని అడిగి ప్రభు చిత్తము తెలుసుకుని దేవుడు చిత్తము నెరవేర్చడానికి నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే దేవుడు నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద కూర్చుండబెడతాడు. దేవుడు చిత్తానికి వ్యతిరేకముగా పరిగెడితే,
దేవునిని ఆయాసపరిచి దుఃఖపరిచి నీ కన్నవారిని ఏడిపించి నీ శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి నీ ఇష్టానుసారంగా నువ్వు వెళితే ఒకరోజు నువ్వు బోర్ల పడక తప్పదు, ఏడవక తప్పదు. దేవుని చిత్తానికి ఎప్పుడు వ్యతిరేకంగా వెళ్ళొద్దు. నీ తల్లిదండ్రులని గాయపరిచి బాధ పెట్టి నువ్వు ముందుకు వెళ్ళొద్దు. నీ తండ్రి కోసం, నీ తల్లి కోసం, దేవుడి కోసం, నీ ఫ్యూచర్ కోసం నీ యవ్వన బలాన్ని సరిగా ఉపయోగించుకోగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, నీ యవ్వన బలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే, నీ ఆలోచనలు, నీ తలంపులు నీ కంట్రోల్లో పెట్టుకోగలిగితే అది నీకు చాలా 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 మేలు, అది నీకు ఆశీర్వాదం. కానీ నీ యవ్వన జీవితంలో దేవుడికి వ్యతిరేకంగా, నీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, నీ ఇష్టానుసారంగా వెళితే అది నీకు క్షేమము కాదు. నిన్ను పుట్టించిన నీ దేవుడి చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. నిన్ను కన్నవారి యొక్క ఉద్దేశాలు నువ్వు నెరవేర్చాలి. బైబిల్లో ఒక స్త్రీని మీకు చూపిస్తాను, ఒక యవనస్తురాల్ని మీకు చూపిస్తాను. చాలా ముచ్చటైన క్యారెక్టర్. తన తండ్రి యొక్క చిత్తాన్ని, దేవుడి చిత్తాన్ని, తండ్రి ఇచ్చిన మాట కోసం తన జీవితాన్ని అప్పగించుకున్న ఒక వనిత, ఒక విధేయురాలు, గోల్డెన్ క్యారెక్టర్ కలిగినటువంటి యెఫ్తా కుమార్తె. ఏం జరిగిందంటావా? యెఫ్తా యుద్ధానికి వెళ్ళేటప్పుడు, దేవా నాకు విజయం ఇస్తే నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా గడపలో నుంచి ఏదైతే మొదట బయటకు వస్తుందో దానిని నీకు అప్పగించేస్తాను, బలిగా ఇచ్చేస్తానని అనుకుని మొక్కుబడి చేసుకుని యుద్ధానికి వెళ్ళాడు. గెలిచాడు. వస్తూ ఉండగా ఆ గుమ్మంలో నుంచి గొర్రె, మేక, పశువు రాకుండా నా తండ్రికి దేవుడు తోడై ఉన్నాడు, నా తండ్రికి ఇంత గొప్ప విజయం ఇచ్చాడు అని చెప్పి పరుగున మొదట గుమ్మంలో నుంచి కుమార్తె బయటకు వచ్చింది. ఆ తండ్రి తల్లడిల్లిపోయి పలికిన మాటలు, ఆ కుమార్తె తండ్రితో పలికిన సంభాషణ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఆ మాటలు చదువుతూ ధ్యానం చేస్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను రండి. న్యాయాధిపతుల పుస్తకము 11వ అధ్యాయము 34 నుంచి నేను చదువుతున్నాను, చూడండి. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. తండ్రికి విజయం వచ్చిన సంతోషములో చక్కగా పరిగెత్తుకుంటూ ఉత్సాహంగా వచ్చేసింది. తండ్రి మొక్కుబడి గురించి తన కుమార్తెకి తెలియదు పాపం. అప్పుడు ఏం జరిగిందో చూద్దామా? ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకతివై ఉన్నావు. అసలు మాట ఇప్పుడు వినండి. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేననగా. ఆ తండ్రి కుమార్తెల మధ్య సంభాషణ. గెలిచిన ఆనందములో ఇంటికి వస్తున్న తండ్రి, నా తండ్రిని దేవుడు గెలిపించాడని సంబరపడిపోతూ ఎదుర్కొన్న కుమార్తె. కానీ కూతురికి తెలీదు, ఆ గడపలో నుంచి ఫస్ట్ ఎవరు వస్తారో వాడిని దేవుడికి ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. అయ్యో గారాల పట్టి, బంగారు కొండ, వన్ అండ్ ఓన్లీ డాటర్, ఒకే ఒక్క కుమార్తె. ఇంకా కూతురులు లేరు, ఇంకా కొడుకులు లేరు. బాధపడిపోయాడండి, గుండెలు బాదుకున్నాడండి.
యాండి బిడ్డ దూరం అయిపోద్దంటే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా బాధపడతారు కదా. ప్రియమైన దేవుని బిడ్డ ఆ తండ్రి తల్లడిల్లిపోయి, అమ్మా నేను యెహోవాకు మాట ఇచ్చానమ్మా, నేను ఆ మాట ఇప్పుడు వెనక్కి తీసుకోలేను, నీ మీద నాకు కొండంత ప్రేమ ఉంది, కానీ అంతకు మించి నాకు దేవుడంటే ప్రేమ. ఆయనకి మాట ఇచ్చేశారన్నప్పుడు ఏ కూతురైతే ఏమంటుంది, ఎవరైనా అయితే ఏమంటారు, నాన్న ఒక్క కూతుర్ని కదా నన్ను చంపేస్తావా, నన్ను దేవుడికి ఇచ్చేస్తావా, నేనంటే ప్రేమ లేదా, కుదరదు, నేను రాను, నేను చావను, నేను బలవను, ఇదిగో నేను నీ కూతురునేనా, అలా నేనంటే నీకు ప్రేమ ఉందా అని చెప్పి ఎన్నో మాటలు అంటారు, ఒప్పుకోరు. కానీ తండ్రి దేవుడికి ఇచ్చిన మాటని ఏమాత్రం వెనక తీయొద్దని ఆ యెఫ్తా కుమార్తె మాట్లాడుతున్న మాటలు, అబ్బా ఈ ప్రపంచము మెచ్చుకోకుండా ఉండలేని మాటలండి. చూడండి ఆ మాట 36వ వచనం. ఆమె అంటే యెఫ్తా కుమార్తె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యుమో. అబ్బాబ్బాబ్బాబ్బా, నువ్వేం మాట ఇచ్చావో దేవుడికి నా విషయంలో, నేనేమైపోయినా పర్లేదు, నా సర్వం పోయినా పర్లేదు, నా ప్రాణమే పోయినా పర్లేదు, నువ్వు దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చున్నానా, నువ్వు అబద్ధికుడు అవ్వకూడదు. నీకెంత ఉపకారం చేసి నీకు తోడయ్యుండి నిన్ను గెలిపించిన దేవుడికి నువ్వు మాట తప్పొద్దని తండ్రి ఆశయాన్ని తన ఆశయంగా, తండ్రి దేవుడికి ఇచ్చిన మాటని తన మాటగా విధేయత చూపించి లోబడి తన్ను తాను అప్పగించుకున్న గొప్ప కుమార్తె ఈ యెఫ్తా కుమార్తె. ప్రియ సహోదరి, ఈరోజు యెఫ్తా కుమార్తెలాగా నువ్వు ఉన్నావా? ఆలోచించి. ఈరోజు తండ్రి మాట ఇస్తే నువ్వు వింటావా? నీ తల్లి ఎవరికో మాట ఇస్తే, నీ తండ్రి ఎవరికో మాట ఇచ్చి వాళ్ళనే పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా? నువ్వు చావాల్సిన పని లేదు. నువ్వు మాట ఇచ్చావా, నువ్వు చేసుకో పెళ్ళి అంటావు. నువ్వు ఈ బిడ్డ ప్రాణమే పోయినా పర్వాలే, నువ్వు దేవుడికి మాట ఇస్తే నీ పరువు నిలబడాలి, నీ మాట నిలబడాలి, నీ మొక్కుబడి తీరాలి. దేవుని దృష్టిలో నా వల్ల నాన్నా నువ్వు దోషి అవ్వకూడదు. అబ్బా, నా వల్ల నువ్వు నేరస్తుడు అవ్వకూడదు, నా వల్ల నువ్వు తలదించుకోకూడదు, నా వల్ల నువ్వు అపరాధ భావంతో బ్రతకూడదు. నాకంటే నువ్వు దేవుడినే ఎక్కువగా ఇష్టపడాలి, నాకంటే నీకు దేవుడే ఎక్కువగా ఉండాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప కుమార్తె! ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ తండ్రి మాట నిలబెట్టడానికి నువ్వేమి చేయగలుగుతున్నావు? నీ తల్లి మాట నిలబెట్టడానికి నువ్వేమి చేయగలుగుతున్నావు? నాకంటే నీ మాటే గొప్ప నాన్న, నాకంటే నీ ప్రాణమే గొప్ప నాన్న, నాకంటే నీ పరువే గొప్ప నాన్న, నువ్వేమంటే అదే, నువ్వేమంటే అదే అమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం, నీ చిత్తమే నా చిత్తం, ఇదిగో దేవుడి చిత్తమే మన చిత్తం, దేవుడి కోసం ఏమైనా నిలబడదాం, దేవుడి కోసం నేను నిలబడతాను అని చెప్పే యవనస్తులు ఎంతమంది ఉన్నారు ఈరోజు? నువ్వు దేవుడికి ఇచ్చిన మాట కోసం నేను ఏమైపోవడానికైనా సిద్ధమే నిలబడింది. నువ్వు దేవుడి కోసం నిలబడగలవా? నీ తల్లిదండ్రుల యొక్క గౌరవం కోసం, ప్రతిష్ట కోసం నిలబడగలవా? దేవుడి పని కోసం నిలబడి బ్రతకగలవా? ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారండి? ఎవరికి చెప్పు చేసావు నువ్వు? ఎవరికే చెప్పు కొన్నావు నువ్వు? ఈ బట్టలు కొన్న ముందు నాకు చెప్పాలి కదా, ఈ కలర్ నాకు ఇష్టం ఉండదు, ఈ టైపు నాకు ఇష్టం ఉండదు, ఇది నువ్వు కట్టుకో, నువ్వు వేసుకో
నాకు నచ్చింది కొనుక్కుంటాను, నాకు నచ్చింది తింటాను, నాకు డబ్బులు ఇస్తే నాకు నచ్చినట్టు కొనుక్కుని నాకు నచ్చినట్టు ఉంటాను, నా బట్టలు కొనడానికి నువ్వెవరు, నా నిర్ణయాలు నువ్వు నిర్ణయించడం ఏంటి అని పలికే రోజులు ఇవి, అని మాట్లాడే రోజులు ఇవి. అవునంటారా కాదంటారా? ఇదివరకు పేరెంట్స్ వాళ్ళు ఏ బట్టలు కొంటే ఆ బట్టలు వేసుకునేవారు. పిల్లలు కొత్త బట్టలు కొంటేనే సంబరం. ఇప్పుడు అమ్మా నాన్నలు కొన్న బట్టలు నచ్చవండి, మమ్మల్ని తీసుకెళ్ళవలసిందే, లేదా మాకు డబ్బులు ఇస్తే మేమే ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం, లేదా షాపుకి వెళ్ళి కొనుక్కుంటాం, నువ్వు రావద్దు అసలు మాతో. ఈరోజు తండ్రి ఇష్టము తల్లి ఇష్టం పిల్లలకు నచ్చట్లేదు, వారి నిర్ణయాలు నచ్చట్లేదు. పెళ్ళి నీకు నచ్చితే సరిపోద్దా? పెళ్ళి కొడుకు నీకు నచ్చితే సరిపోతాడా? కాపురం చేసేది నువ్వా నేనా? నాకు నచ్చినోడిని చేసుకుంటాను, నాకు నచ్చినోడిని కట్టుకుంటాను, నాకు నచ్చిన దాన్ని చేసుకుంటాను అనే పిల్లలే తప్ప, నాన్నగారు అమ్మగారు మీ ఇష్టం, మీరు మాట ఇచ్చేశారా, మీ మాట తప్పిపోకూడదు, మీ మాట నేను నిలబెడతాను, దేవా ఈ పెళ్ళి నీ చిత్తమా, నీ చిత్తమే నా చిత్తం అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈరోజు దేవుడి చిత్తం కాదు పెళ్ళిళ్ళు, ఈ ఎవరి చిత్తం వాళ్ళదే. ఆ తర్వాత బ్రతుకులు చెత్త చెత్త అయిపోతున్నాయి. అవునా? దేవుడి చిత్తమా కాదా ఈ పెళ్ళి? దేవుడి చిత్తమా కాదా ఈ సంబంధం? అడిగి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి చెప్పండి? అవునంటారా కాదంటారా? ఈరోజు యెఫ్తా కుమార్తె నువ్వు మాట ఇస్తే దేవుడికి ఆ మాట నిలబెట్టు. నా వల్ల నీ మాట తప్పిపోకూడదు, నువ్వు దేవుడి దగ్గర దోషి అవ్వకూడదు. నీ చిత్తమే నా చిత్తం, నీ ఇష్టమే నా ఇష్టం, నీ మాటే నా మాట, నీ కోసం నేను దేనికైనా రెడీ అని యెఫ్తా కుమార్తెలాగా నువ్వు ఉన్నావా? ఈరోజు అంతా నా ఇష్టం, నా ఇష్టం, నా పెళ్ళి నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం. మీరు కంటే కన్నంత వరకే ఉండండి, పెంచితే పెంచేంత వరకే. నా జీవితంలో జోక్యం చేసుకోవద్దు, నా నిర్ణయాల్లో జోక్యం చేసిన హక్కులు మీకు, అబ్బో హక్కులు చట్టాలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న చెల్లమ్మల్లారా, యెఫ్తా కుమార్తె నీకులాగా మాట్లాడలేదు. దేవుని చిత్తమే జరిగించు నాన్న, నువ్వు దేవుడికి ఇచ్చిన మాట చెప్పునే జరిగించు నాన్న. నువ్వు దేవుడి చిత్తం జరిగించడం కోసం, దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం, ఇదిగో నా జీవితం నువ్వేం చేయమంటే అదే. బా చెప్పావు ఎప్పుడైనా ఈ మాట మీ పేరెంట్స్కి? లేదా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నా జీవితం నీ చిత్తం, నా ఉద్యోగం నీ చిత్తం, నా వివాహం నీ చిత్తం, నా బ్రతుకు నీ చిత్త ప్రకారమే నడవాలి అని ఎప్పుడైనా అప్పగించుకున్నావా? యేసు ప్రభు అంటాడు నీ చిత్తమే సిద్ధించునుగాక అంటాడు. చూసారా? యేసు ప్రభు అంతటి వాడు ప్రియకుమారుడు తండ్రి చిత్తానికి లోబడ్డాడు. ఈరోజు ఎలాగున్నావు బిడ్డ? అంతా నా ఇష్ట ప్రకారం జరగాలి కదా, అంతా నీ ఇష్ట ప్రకారమే జరగాలి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిన్ను పుట్టించిన దేవుని చిత్తం ఏంటి? నిన్ను ఏ ఉద్దేశముతో ఈ భూమి మీద పుట్టించాడు ఎప్పుడైనా అడిగావా దేవుణ్ణి? ప్రభువా ఈ లోకములో ప్రతి వస్తువుకి ఒక పర్పస్ ఉంది. లైట్కి ఒక ఉద్దేశం పర్పస్ ఉంది, ఫ్యాన్కి ఒక పర్పస్ ఉంది, ఫ్రిడ్జ్కి ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఒక ఉద్దేశంతోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఆ ఉద్దేశం ప్రకారమే అవి పనిచేస్తాయి కదా. మరి వస్తువుల కంటే విలువైన నన్ను ఈ భూమి మీద నువ్వు పెట్టావు, నన్ను పుట్టించావు, నన్ను ఏం చేయమని నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు. ఈ యవ్వన కాలంలో నేను ఎలా బ్రతికితే నీకు ఇష్టం, నా పట్ల నీ చిత్తం ఏంటి, నేను ఏ ఉద్యోగం చేస్తే నీ చిత్తం,
నేను ఏ సేవ చేస్తే నీ చిత్తం, ఎక్కడికి వెళితే నీ చిత్తం, ఎవరిని పెళ్లి చేసుకుంటే నీ చిత్తం, నేను ఎలా ఉంటే నీకు ఇష్టం అని ఎప్పుడైనా దేవుడి దగ్గర అడిగావా? దేవుడి దగ్గర మాట తీసుకున్నావా? దేవుడిని సంతోషపెట్టేలాగా బ్రతికావా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు యవనస్తులు దేవుణ్ణి సంతోషపెట్టడం గురించి అసలు ఆలోచించట్లేదు. కన్నవారిని సంతోషపెట్టడం గురించి అసలు ఆలోచించడం లేదు. ఇష్టానుసారంగా మనం తిరిగామా, ఇష్టానుసారంగా బ్రతికామా, మనం సంతోషించామా లేదా అన్నట్టుగానే బ్రతుకుతున్నారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇష్టానుసారంగా బ్రతకడం కాదు, దేవుడి ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడికి సంతోషం. నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడికి సంతోషం కాదు. దేవుడు నచ్చేలాగా, దేవుడు మెచ్చేలాగా బ్రతకాలి. నీ బ్రతుకుని ఎవరు మెచ్చుకోవాలి? నీ జీవితాన్ని ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. 2 కొరింథీ 10:18 అదే ఉంటుంది. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు మెచ్చుకోవాలి. నీ భక్తి అయినా, నీ ప్రార్థన అయినా, నీ క్యారెక్టర్ అయినా, నీవు చేసే పనులైనా దేవుడికి నచ్చాలి. ఒక్క నిమిషం ఆలోచించి చూడు, నిజంగా నీ ప్రతి పని దేవుడు మెచ్చుకునేలాగా ఉందా? దేవుడికి నచ్చేలాగా ఉందా? ఈ యెఫ్తా కుమార్తె జీవితం దేవుడికి నచ్చేసిందండి బాబు. అందుకే ఆమె గురించి బైబిల్లో రాయకుండా ఉండలేకపోయాడు. అంతేకాదండి, ఈ యెఫ్తా కుమార్తె తన క్యారెక్టర్ను కూడా కాపాడుకున్న స్త్రీ. బైబిల్లో మీకు ఆ మాట చూపిస్తాను చూడండి. న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయము, న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయం 40వ వచనం. ఆమె పురుషుణ్ణి ఎరుగనే లేదు. అబ్బా ఏండి, ఆ చివరి వరకు కూడా ఆమె తన క్యారెక్టర్ని కాపాడుకుంది, తన కన్యత్వాన్ని కాపాడుకుంది. ప్రియ సహోదరి, ప్రియ యవ్వన బిడ్డ, ఈరోజు నీ క్యారెక్టర్ని కాపాడుకుంటున్నావా? ఈ యెఫ్తా కుమార్తె తండ్రి మాటకు లోబడమే కాదు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడమే కాదు, దేవుడికి ఇచ్చిన మాట కోసం నిలబడమే కాదు, దేవుణ్ణి సంతోషపెట్టడమే కాదు, శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంది. కానీ ఈరోజు ఎంతోమంది యవ్వన బిడ్డలు తమ దేహాలను అపవిత్రము చేసేసుకుంటున్నారు. ఇలాంటి చిన్న చిన్న వయసులోనే, హై స్కూల్ స్థాయిలోనే, కాలేజీ స్థాయిలోనే ఇలాంటి రహస్య పాపాల్లోకి వెళ్ళిపోయి, వ్యభిచారంలోకి వెళ్ళిపోయి, ఈరోజు అనేక మంది తమ కన్యత్వాన్ని, వర్జినిటీని కోల్పోతున్న వారు ఎంతోమంది ఉన్నారని సర్వేల్లో అనేక మంది తెలియపరుస్తూ ఉన్నారు. కొంతమంది బాహాటంగానే ఒప్పుకొని చెబుతున్నారు. కానీ యెఫ్తా కుమార్తె ఎంత గొప్పగా బ్రతికిందండి. ఆమెను దేవుడు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఆమెను గురించి చెప్పకుండా, రాయించకుండా ఉండలేకపోయాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఆమె గురించి కొన్ని మాటలు బైబిల్లో రాశాడు. నీ గురించి దేవుడు చెప్పాలంటే నీ సాక్ష్యం ఏమిటి? చెప్పగలవా ఇదే మాట? యెఫ్తా కుమార్తె పురుషుని ఎరగకుండా కన్యత్వాన్ని కాపాడుకున్న కేటగలన స్త్రీలాగా నేనున్నాను అని నువ్వు చెప్పగలవా? మరియ కూడా ఇదే అంటుంది గబ్రియేలు దేవదూత, అయ్యో నేను పురుషుని ఎరుగుని దాన్ని, ఇది ఎలాగూ జరుగును. అబ్బబ్బబ్బా ఎంతోమంది గొప్పోళ్ళండి వాళ్ళు. మరి నీ స్థితి ఏంటి? ఈరోజు చిన్న వయసులోనే భయంకరమైన పాపాలు, 9, 10, 8వ తరగతుల్లోనే గర్భవతులు అయిపోతున్నారు, అబార్షన్లు అయిపోతున్నాయి, డెలివరీలు అయిపోతున్నాయి. ఎందుకంటే మైనారిటీ తీరక ముందే అక్రమ సంబంధాల్లోకి వెళ్ళిపోయి, అపవిత్రమైనటువంటి కలాపాల్లోకి వెళ్ళిపోయి పాపం చేసేసి ఈరోజు చిన్న చిన్న పిల్లలు గర్భవతులు అయిపోతున్న ఉదాంతాలు, వార్తలు ఎన్నో చూడండి. న్యూస్లో, వార్తల్లో పాడైపోయింది సమాజం. పాడైపోయారండి యవ్వన బిడ్డలు. బిడ్డ, ఒక్కసారి ఆలోచిస్తున్నావా? నిన్ను కన్న తల్లి, నిన్ను కన్న తండ్రి, నువ్వు చిన్న వయసులోనే, హై స్కూల్ స్థాయిలోనే, కాలేజీలోనే నువ్వు గర్భవతి అయిపోతే, అబార్షన్లు చేయించుకుంటే, నువ్వు పిల్లల్ని కనేస్తే వాళ్ళు ఏమైపోతారు? వారి గుండె పగిలిపోదా? వారి గుండె చెదిరిపోదా?
నిన్ను పుట్టించిన దేవుడు బాధపడ్డా యెఫ్తా కుమార్తె తండ్రిని తలెత్తుకునేలా చేసింది. తండ్రి మాటను నిలబెట్టింది. దేవుడి చేత ఘనపరచబడింది. దేవుడు మెచ్చుకుని ఆమె గురించి పరిశుద్ధ గ్రంథంలో గొప్పగా రాయించాడు. నిన్ను బట్టి నీ తండ్రి తలెత్తుకునేలాగా ఉన్నాడా, తల దించుకునేలాగా ఉన్నాడా? నువ్వు చేసే పనులు బట్టి నీ తల్లి తల ఎత్తుకునేలాగా ఉందా, తల దించుకునేలాగా ఉన్నాడా? నువ్వు చేసే పాపిష్టి పనులు బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఒక్కసారి ఆలోచన చేసావా? యవ్వన జీవితం చాలా విలువైనదండి. ఈ యవ్వన కాలంలో నువ్వు మంచి నిర్ణయాలు తీసుకో, మంచి ఆలోచన చేయి. ఈ యవ్వన కాలంలో నువ్వు చేసే నిర్ణయాలే నీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ఈ యవ్వన కాలంలో నువ్వు బ్రతుకే చేసే పనులే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ యవ్వనం అనేది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం, గొప్ప భాగ్యం. ఈ యవ్వన బలాన్ని దేవుని కాడిమోయడానికి ఉపయోగించు, దేవుని పని చేయడానికి ఉపయోగించు, నీ తల్లిని నీ తండ్రిని సంతోషపెట్టడానికి ఉపయోగించు, ఈ ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా బ్రతకడానికి ఉపయోగించు, నీ సమాజాన్ని ప్రభావితం చేసి అనేక మందికి మాదిరికరంగా అబ్బా ఆ బిడ్డలాగా ఉండాలి, నా బిడ్డని కోరుకునేలాగా ఈ ప్రపంచానికి చూపించు. అలా బ్రతుకు. అంతేగాని నీ ఇష్టానుసారంగా బ్రతికి నీ జీవితాన్ని పాడు చేసుకుని, నీ దేహాన్ని పాడు చేసుకుని, ప్రభువుకు దూరమై నీ ఇంటి వారిని బాధపెట్టి రేపొద్దున్న నీ జీవితం నాశనం అయిపోయి రేపొద్దున నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే చాలా విచారం, చాలా బాధ. కాబట్టి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా ప్రభు వైపుకు తిరుగు, ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపినయ్యాను ఒప్పుకుంటే నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నువ్వెంత ఘోరమైన పాపివైనా, నువ్వు తొట్టిల్లిపోయావేమో, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారన్నట్టుగా నువ్వు తొట్టిల్లవేమో, నిలబడు, ప్రభు దగ్గరికి రా. నా దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు, నిన్ను మలుస్తాడు, మారుస్తాడు, నీకు బంగారు భవిష్యత్తు ఇస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, గనుడా, గొప్పవాడా, చాలా విలువైన మాటలు మాట్లాడవు నాయన. ఈ యవ్వన సమాజాన్ని మీరు కట్టండి నాయన, బ్రతుకులు మార్చండి నాయన, బంధకాల నుంచి విడిపించండి అయ్యా. వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వండి, నీ కాడి మోసేవారిగా మార్చండి, తల్లిదండ్రులను సంతోషపెట్టేవారిగా మార్చండి, సమాజానికి మేలుకరంగా మార్చమని అయ్యా నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.